దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఫిబ్రవరి 8. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. లేవియ కాండము 19వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము. మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలెను. మీరు బలి అర్పించు నాడైనను మరునాడైనను దానిని తినవలెను. 3వ నాటి వరకు మిగిలి ఉన్న దానిని అగ్నితో కాల్చివేయవలెను. 3వ నాడు దానిలో కొంచెమైనను తిని నేడల అది హేయమగును. అది అంగీకరింపబడదు. దానిని తినువాడు తన దోష శిక్షను భరించును. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచును. వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. నీ ఫల వృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. నీ ఫల వృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. నీ పొరుగువాని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు. కూలివాని కూలి మర్నాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. చెవిటివాణ్ణి తిట్టకూడదు, గ్రుడ్డివాని ఎదుట అడ్డము చేయకూడదు. నీ దేవునికి భయపడవలెను. నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. బీదవాడని పక్షపాతము చేయకూడదు. గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. నీ సహోదరునికి ప్రాణహాని చేయి చూడకూడదు. నేను యెహోవాను. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచు కొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. నేను యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరింపవలెను. నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియనీయకూడదు. నీ పొలములో వేరు జాతుల విత్తనములు చల్లకూడదు. బొచ్చును నారయు కలిసిన బట్ట వేసి కొనకూడదు. ఒకనికి ప్రదానము చేయబడిన దాసి వెల ఇచ్చి విమోచింపబడకుండానేమి ఊరక విడిపింపబడకుండానేమి ఒకడు దానితో శయనించి వీరస్థలనమును చేసిన ఎడల వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడవలెను గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు. అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహారార్థ బలియగు పొట్టేలు వలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. దీని వలన అతడు చేసిన పాపం విషయమే అతనికి క్షమాపణ కలుగును. మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రంగా ఎంచవలెను. వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి 3 సంవత్సరముల వరకు మీకు అపవిత్రములుగా ఉండవలెను. వాటిని తినకూడదు. 4వ సంవత్సరమున వాటి ఫలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములగును. 5వ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును. నేను మీ దేవుడనైన యెహోవాను. రక్తము కూడినదేదియూ తినకూడదు. శకునములు చూడకూడదు. మంత్రయోగములు చేయకూడదు. మీ నుదిటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు. నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు. చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు. పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారిని ఒగుటకే ఆమెను వేశ్యగా చేయకూడదు. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలెను. నేను యెహోవాను. కర్ణపిశాచి గల వారి దగ్గరకు పోకూడదు. సోదెగాండను వెతికి వారి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరిచి నీ దేవునికి భయపడవలెను. నేను యెహోవాను. మీ దేశమందు పరదేశిని మధ్య నివసించినప్పుడు వానిని బాధింపకూడదు. మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలెను. నిన్ను వలె వానిని ప్రేమింపవలెను. ఐగుప్తు దేశంలో మీరు పరదేశులై ఉంటిరి. నేను మీ దేవుడనైన యెహోవాను.
తీర్పు తీర్చినప్పుడు కొలతలో కానీ తూనికలో కానీ పరిమాణములో కానీ మీరు అన్యాయము చేయకూడదు. న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకు ఉండవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. కాగా మీరు నా కట్టడలన్నిటినీ నా విధులనన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. నేను యెహోవాను. 20వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, ఇశ్రాయేలీలో గాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు ఏ మాత్రమును తన సంతానమును మొలేకుకి ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వారిని కొట్టవలెను. ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరుచుటకు తన సంతానమును మొలేకుకి ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వాని కొట్టివేతును. మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మొలేకుకు ఇచ్చుచుండగా మీ దేశం ప్రజలు వాణ్ణి చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొని ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మొలేకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారము చేయు వారిని అందరినీ ప్రజల్లో నుండి కొట్టివేతును. మరియు కర్ణపిశాచి గలవారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వాని కొట్టివేతును. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరించవలెను. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించిన గనక తన శిక్షకు తానే కారకుడు. పరుడి భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారినికి మరణశిక్ష విధింపవలెను. నా తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానశ్చాదమును తీసెను. వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన కోడలతో శయనించిన ఎడల వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి, వారి ప్రాణాపరాధము వారి మీద ఉండును. ఒకడు స్త్రీతో శయనించినట్లు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయ క్రియను చేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకుని ఎడల అది దుష్కామ ప్రవర్తన మీ మధ్య నుండకుండా వారిని అగ్నితో కాల్చవలను. జంతు శయనము చేయువానికి మరణశిక్ష విధింపవలను. ఆ జంతువును చంపవలను. స్త్రీ తన్ను జంతువు పొందినట్లు దాన్ని సమీపించిన ఆ స్త్రీకిని ఆ జంతువునకు మరణమే విధి. ఆమెకు దానిని చంపవలను, ఆమెను దానిని చంపవలను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తల్లి కుమార్తెనే గాని చేర్చుకొని ఆమె దిశములను వాడును వాడి దిశములను ఆమెయు చూచిన ఎడల అది దురానురాగము. వారికిని తమ జనుల ఎదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరుని మానశ్చాదనమును తీసెను, తన దోష శిక్షకు తాను భరించును. కడగా ఉన్న స్త్రీతో శయనించి ఆమె మానశ్చాదనమును తీసినవాడు ఆమె రక్తధారాచదనమును తీసెను. ఆమె తన రక్తధారాచదనమును తీసివేసెను. వారి ప్రజల్లో నుండి వారిద్దరిని కొట్టివేయవలను. నీ తల్లి సహోదరి మానశ్చాదనమునేమి నీ తండ్రి సహోదరి మానశ్చాదనమునేమి గాని తీయకూడదు. తీసినవాడు తన రక్త సంబంధి యొక్క మానశ్చాదనమును తీసెను. వారు తమ దోష శిక్షను భరించెను. పినతల్లితోనే గాని పెద్ద తల్లితో గాని శయనించిన వాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానశ్చాదనమును తీసెను. వారు తమ పాప శిక్షను భరించెదరు. సంతానహీనులై మరణమగుదురు. ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకునేలా అది హేయము. వాడు తన సహోదరుని మానశ్చాదనము తీసెను. వారు సంతానహీనులై ఉందరు. కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవచ్చున్నానో ఆ దేశం మిమ్మల్ని కక్కివేయకుండానట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలనియు చేసిరు గనుక నేను వారి యందు అసహ్యపడితిని. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చెదను. జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడనైన యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలను. అపవిత్రమైనదని నేను మీకు వేరు చేసిన ఏ జంతువులనే కానీ ఏ పక్షులనే కానీ నేల మీద ప్రాకు దేని వలననే కానీ మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను. యెహోవాను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండినట్లు అన్యజనుల నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. పురుషుని అందేమి స్త్రీ అందేమి కానీ కర్ణపిశాచి అయినను సోదె అయినను ఉండినట్లా వారికి మరణశిక్ష విధింపవలను. వారిని రాళ్లతో కొట్టవలను. తమ శిక్షకు తామే కారకులు. 21వ అధ్యాయం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, యాజకులకు అహరోను కుమారులతో ఇట్లనుము, మీలో ఎవడును తన ప్రజల్లో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి తండ్రి కుమారుడు కుమార్తె సహోదరుడు తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు
అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును ముట్టి తన్ను అపవిత్రపరుచుకొనవచ్చును. అతడు తన ప్రజల్లో యజమానుడు కనుక తన్ను అపవిత్రపరుచుకొని సామాన్యునిగా చేసుకొనరాదు. వారు తమ తలలు బోడి చేసుకొనరాదు, గడ్డము ప్రక్కలను క్షౌరము చేసుకొనరాదు, కత్తితో దేహమును కోసుకొనరాదు. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు. కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. వారు జారస్త్రీనే గాని భ్రష్టురాలనే గాని పెండ్లి చేసుకొనకూడదు. పెనిమిటి వినరానిన స్త్రీని పెండ్లి చేసుకొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనక నీవు అతని పరిశుద్ధపరచవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేను పరిశుద్ధుడను గనక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను. మరియు యాజకుని కుమార్తె జారత్వం వలన తన్ను అపవిత్రపరచుకొని ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరచునది. అగ్నితో ఆమెను దహింపవలెను. ప్రధాన యాజకుడగుటకే తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో యాజక వస్త్రములు వేసుకొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు, తన బట్టలను చింపుకొనరాదు. అతడు శవము దగ్గరకు పోరాదు. తన తండ్రి శవం వలనే గాని తన తల్లి శవం వలనే గాని తను అపవిత్రపరుచుకొనరాదు. దేవుని అభిషేక తైలము అనేది కిరీటముగా అతని మీద ఉండును గనక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు. తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు. నేను యెహోవాను. అతడు కన్యకును పెండ్లి చేసుకొనవలెను. విధవరాలినైనను విడనాడబడిన దానినైనను భ్రష్టురాలినైనను అనగా జారస్త్రీనైనను అట్టివారిని పెండ్లి చేసుకొనక తన ప్రజల్లోని కన్యకనే పెండ్లి చేసుకొనవలెను. యెహోవాను నేను అతని పరిశుద్ధపరచువాడను గనక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు అహరోనుతో ఇట్లనుము, నీ సంతతి వారిలో ఒకనికి కళంకమేదైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు. ఏలయనగా ఎవని యందు కళంకముండునో వాడు గ్రుడ్డివాడే గాని కుంటివాడే గాని ముక్కిడివాడే గాని విపరీతమైన అవయవములు గలవాడే గాని కాలైనను చేయినైనను విరిగినవాడే గాని గూనివాడే గాని గుజ్జువాడే గాని కంటిలో పువ్వు గలవాడే గాని గజ్జి గలవాడే గాని చిరుగుడు గలవాడే గాని వృషణములు నలిగినవాడే గాని సమీపింపకూడదు. యాజకుడైన అహరోను సంతానంలో కళంకములు గల ఏ మనుష్యుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు. అతడు కళంకము గలవాడు. అట్టివాడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు. అతి పరిశుద్ధమైనవే గాని తన దేవునికి అర్పింపబడి ఏ ఆహార వస్తువులనైనను అతడు తినవచ్చును. మెట్టుకు అతడు కళంకము గలవాడు గనక అడ్డతెర ఎదుటికి చేరకూడదు. బలిపీఠమును సమీపింపకూడదు. నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు. వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీలందరితోనూ చెప్పెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడా, మహిమాన్వితుడా, కనికర సంపన్నుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా తండ్రి నాయన, మరి పాత నిబంధన ప్రకారం అయితే ప్రభా ఎన్నో మరణ శిక్షలు ప్రభా, పాపానికి పరిహారం నాయన, కంటికి కన్ను పంటికి పన్ను వలె ఉండేవి ప్రభా. మరి అయితే ఇప్పుడు కేవలం నీ ఉచితమైన కృపను బట్టి పాపికి ప్రభా విడుదల నాయన దయచేసిన దేవుడవు, నీ రక్తాన్ని చెందించి పాపానికి శిక్ష నాయన నువ్వు మోసి ప్రభా నాయన విడుదల దయచేసిన దేవుడవు నీకు వందనాలు, స్తోత్రాలు. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేము ప్రభా. ఏ పాటి వారము, ఎందుకు పనికిరాని వారము, యోగ్యులము కాదు, అర్హులము కాదు, ఎన్నిక లేని వారము అయినప్పటికీ నాయన కేవలం నీ ఉచితమైన కృపను బట్టి అయ్యా, నీ ప్రేమను బట్టి నాయన దినదినము మీరు చూపుతున్న ఉచితమైన వాత్సల్యమును బట్టి అయ్యా, మీరు ఇచ్చుచున్న ఆయుష్ను ఆరోగ్యమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఈ దినమంతా మమ్మల్ని బలపరచండి. నీకు ఇష్టలుగా నీ హృదయానుసారులుగా నడుచుకుని కృపను దయచేయండి. మనుదిన అపరాధములు, పాపములు, దోషములు ప్రభా తెలిసి తెలియక ఎన్నో నాయన చేస్తున్న ప్రతి అపరాధమును దయతో మన్నించండి. మా పాపములు క్షమించండి. మా కుటుంబస్తుల పాపములు దయతో క్షమించండి. అయ్యా తండ్రి, మా ఇరుగు పొరుగు, మా బంధువులు, మా స్నేహితులు ప్రభా అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అందరికీ గొప్ప రక్షణ దయచేయండి. రక్షణార్థమైన నీ కృపను వారి మీద విస్తరింపచేయండి. అయ్యా, నీ ముఖ కాంతిని వారి మీద ప్రకాశింపచేయండి. రక్షణ కలుగునట్లు నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. మా పట్టణంలో అయ్యా నాయన గొప్ప రక్షణ కార్యాలు జరిగించండి, ఆత్మకార్యాలు జరిగించండి. పాప ఊబి నుండి ప్రజలను లేవనెత్తండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. కడవరి దినాలు, కడవరి వర్షాన్ని కురిపించండి. పట్టణాలు నాయన, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు యేసు నామములో రక్షణలోకి వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉజ్జీవం రగులు కొనునుగా కానీ ప్రార్థిస్తున్నాం.
ప్రపంచ దేశాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి, వారందరికీ కావాల్సిన జ్ఞాన వివేకములను దయచేయండి. పరిశుద్ధాత్ముడా, వారందరికీ గొప్ప రక్షణ దయచేయండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకించి ఇజ్రాయెల్ దేశంపై నీ కృప కలుగునుగాక. ఇజ్రాయెల్ ప్రజల మనోనేతరాలు తెరవండి. ఇజ్రాయెల్ ప్రజలకు రక్షణ దయచేయండి. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించండి ప్రభా. అలాగే తండ్రి, సేవకులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. సేవకులు, సేవకురాండ్ర కొరకు నాయన గడి పరిచయలో ఏ విధముగానైనా పాలివారే పరిచర్య చేస్తున్నప్పటికీ ప్రభా, వారిని, వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద ఉంచండి. అయ్యా తండ్రి, వారి ఆకుపోకలని కాపుదల భద్రత ఉంచండి నాయన. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకున్నావు ప్రభా. అయ్యా తండ్రి, మారు మనసు అయ్యా బాప్తిస్మము పొందిన ప్రతి క్రైస్తవుని రూపాంతరపరిచి నీ రూపులోకి ఇంకనూ మార్చుకొని దినదినము నీకు సమీపంగా వచ్చే కృపను దయచేయండి. పరిశుద్ధాత్మను వరములు బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించండి ప్రభా. ఆత్మకార్యాలు వారిలో జరిగించండి. ఆత్మ ఫలము కలిగి వారు జీవించినట్లు నీ సాక్షులుగా, అనేక మందిని తట్టు త్రిప్పేవారిగా, నీ పనిముట్లుగానైనా మీరు మార్చుకోండి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేతరాలు తెరవండి అయ్యా. హృదయాలు తెరవండి నాయన. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. మారు మనసు దయచేయండి నాయన. అయ్యా చెవులు తెరవండి, సువార్త కొరకు గృహాలు తెరవండి నాయన. అయ్యా ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నో, నీ చిత్తానుసారంగా ఏదడిగినది నువ్వు దయచేస్తానన్నావు ప్రభా. అయ్యా మా భారతదేశానికి రక్షణ దయచేయండి. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని ప్రభా, పాపం విడిచి ప్రార్థన చేసినప్పుడు ప్రభా, నిశ్చయంగా దేశాన్ని స్వస్థపరుస్తానని వాగ్దానం మా దేశం పక్షంగా నెరవేర్చండి. అయ్యా నాయన, ఎంతోమంది సేవకులు అంటారు ప్రభా. అయ్యో దేశం కొరకు చేసిన ప్రతి ప్రార్థనకు యేసు నామంలో జవాబు వచ్చును గాక. మా దేశానికి గొప్ప రక్షణ కలుగును గాక. మా దేశము శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయపరంగా నాయన, అయ్యా తండ్రి, సాంఘికంగా నాయన, అన్ని రంగాల్లోనైనా స్వస్థపరచబడునుగాక. నీ చిత్తమే మా దేశంలో జరుగునుగాక. నీ రాజ్యం మా దేశంలో స్థాపించబడునుగాక. ఒక అద్భుతం యేసు నామంలో జరుగునుగాక అని ప్రార్థిస్తూ ప్రభా, ఈ చిన్నపాటి ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవేనది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.